నా వారు దేశంలో ఎక్కడున్నా, వేల మైళ్ళ దూరంలో ఉన్నా, వారిని నేను పిచ్చుక గారికి దారం కట్టి లాగినట్లు లాక్కొని వస్తాను అంటారు బాబా. మరో చోట సాయిబాబా, నా గురువు నన్ను తమ దృష్టి వల్లనే కాపాడుచుండేవారు. తాబేలు తన దృష్టితో పెంచుచున్నట్లు నన్ను కూడా మా గురువు అదే దృష్టితో నన్ను పోషించుచుండేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును, పిల్ల తాబేలు రెండో ఒడ్డునుండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చెయ్యదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనించును, పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అట్లనే మా గురువు గారు తన దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి అన్నారు బాబా. సాయిబాబా తన భక్తుల్ని దూర ప్రాంతాల నుండి తన వద్దకు రప్పించుకునేవారు. ఒక్కొక్కసారి ఆయనే భక్తుల వద్దకు పోయేవారు కూడా. అలాగే వారి కోరికలు తీర్చేవారు. ఇప్పటికీ బాబా తన భక్తుల్ని కోరికలు నెరవేరుస్తూనే ఉన్నారు. దయామయుడు శ్రీ సాయిబాబా. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం.